ఏంటి ఏం చూస్తాను ఏంది ఎక్స్పెరిమెంట్ చేస్తాను ఇంత బాగా చేసినావు కొంచెం కావాలా బొబ్బలు ఉన్నాయి నాన్న మన సబ్స్క్రైబర్స్ పిచ్చెక్కిపోతారు కదా ఓకే వచ్చేసి వీడియోలో కదా వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏంటి బాగా వస్తున్నాను లేదా అని చూస్తున్నారా? బాగా వస్తున్నాననే చెక్ చేసుకుంటాను నేనైతే. నేను అశ్విని గులాబ్ జామున్ అయితే చేస్తాను. గులాబ్ జామున్ ఎలా ఉందో చూసేయండి మొత్తం వీడియో అయితే మాత్రం. అశ్విని రెడీయా? గులాబ్ జామున్ ఏది నవ్వుతావేనా? ఫస్ట్ టైం ఎలా చేయాలో తెలుసు చూడు. నిజంగా చెప్పు, ఇటు చూసి చెప్పు. తెలుసు తెల్లగా ఉంటుందా? వాసన బాగుందా? నువ్వు గులాబ్ జామున్ తెలుసా? రావు. ఎందుకు రావునా? సరే వేడి అంతనే అవుతావు. మీ పాలలో వెన్న వస్తుంది. నందిని పాలు అయితే మాత్రం వేసుకోవాలంట వేడి చేసి మరి పాలు. చూసారా? వాడరా? నందిని పాలు వాడారంటే మాత్రం మంచిగా ఈ కప్పు నిండా అయితే మాత్రం తీసాం నెయ్యి. కప్పు నిండా అని రావట్లేదు కూడా. నువ్వు చేస్తే ఈరోజు నేను తిని మిక్స్ చేసావు కదా నాన్న? ఇంతేనా మిక్స్ చేసి వేసేయడము? చేసానో తెలుసమ్మా? అన్ని అట్టర్ ఫ్లాప్లు అయినాయిలే. ఏం అన్ని పాన అప్పట్లో మీరు పుట్టక ముందు నువ్వు చేస్తే ఇంకా మామూలుగా ఉండకూడదు. వెన్న తినేసేయాలి కదా నాన్న. అది ఏంటి స్టెప్? 10 నిమిషాలు వదిలేయాలి. వద్దా? వెళ్ళొద్దా? చెప్పండి. పోదామా? సరే నేను నువ్వుగా అందంగానే కనిపిస్తానమ్మా. నేను ఇన్ని రోజులు సన్ కిస్డ్ ఇట్లా చాలా అందంగా కనిపిస్తాను నాన్న. కనిపిస్తాను కదా. ఉండే సరే ఇటు పక్కకు వస్తా. ఓ పుట్టిదానివేమో నువ్వు. ఎక్కడేం లేను. ఏం వాడతాను అమ్మా? ఏం వాడను. సంతూర్ చక్కెర పాకం చేసుకోవాలా? లైట్ కూడా పెట్టే చూసావా? అంటే తెల్లగా కనిపించాలని. చెప్పుమా ఏంటిది ఇది? మీ భాషలో ఏమంటారు? మా భాషలో యాలక్కలు అంటాం. మరి మీ భాష యాలక బుడ్లా? ఎలక బుడ్డలు ఇంటివి ఇందాక తీయాలి ఇంకా దాన్ని. ఆరోగ్యానికి మంచి జరగాలనా? నువ్వు నన్ను అడిగితే ఎట్లా తెలుస్తావు నాకు? సరిపోతుంది. ఎంత పడింది ఇది? 225. అంటే వాళ్ళ ఇంట్లో ఈ కప్పు ఉండదు కదమ్మా. ఎట్లా? దాంతో ఒకటే తెలుసా? సర్లే వాళ్ళ ఇంటికి తీసుకోకుండా నాకు కప్పు అంటావు కదమ్మా. ఇది మా చక్కెరని 2.5. బాబా ఏం పోస్తేమా? 2 కప్పులు తీసుకోవాలా? ఎన్ని తీసుకోవాలి? 4 కప్పులు తీసుకోవాలా? మీ ఇంట్లో కూడా ఇట్లాంటివి తెచ్చుకోండి, లేకపోతే కష్టని లేదు. ఇందాక అండి కదా నాన్న 3 అయింది. ఇప్పుడు 4 అయిందా? ఆఫ్ చేయలేదా? నువ్వు చేసే ప్రతి ఒక్క స్టెప్ చాలా వాల్యుబుల్ కదా. ఇదేంటో కొత్త రకం ఉన్నట్టుంది గులాబ్ జామున్. అయ్యా నిమ్మకాయ ఉన్నాయి. నాకు తెలియదు నిమ్మకాయ ఎందుకు వేస్తారే? నాన్న ఎవరు చెప్పినారు? నాకు ఈ నిమ్మకాయ టేస్ట్ రాలే. అయిందా? ఎలక బుడ్డలా? బా ఏం నవ్వుతావు? ఏం నాట చూస్తావు? గుడ్డుకి ఒక నాగవల్లి కదా తీసేస్తాను. తీయగుంటాయా? నువ్వు తాగు ఒకసారి. అంతేనా? అయిపోయినట్లేనా? ఇప్పుడు ఏం చేసుకో? గసగస అయిపోయినా? ఇంకా బాబా ఇంత కదా. నువ్వు కూడానా? అమ్మా మాట్లాడతావు కొంచెంసేపు. ఉందా? వెంటనే అవి 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 చిన్నవి చేయాలా? మాట అనొచ్చు కదమ్మా. నీళ్ళు బాగుంటాయి నువ్వు చేస్తే కదా నాన్న. నాన్న అదే బూతులు వచ్చేసే. బూతులు కాదు, నార్మల్ మాటే. బూతులు నాతో తిట్టిద్దామని. బాబా
కన్ఫామ్ గా నేను గులాబ్ జామున్ బాగా చేస్తాను. ఇంకంతే. అశ్విని ఏంటి ఆలోచిస్తున్నావు? ఏం ఆలోచిస్తాను భలే చేసినావు మా రౌండ్ గా. ఇంకా నెక్స్ట్ ఏంటి ప్రాసెస్? స్పీడప్ చేద్దాం. చెప్పు చెప్పు, ఏదో ఒకటి చెప్పు. నూనె వేసుకో. అవి తెలియకే కదా నాన్న. ఆయిల్ వేడి చేసుకున్నావా మరి? చేసామా గులాబ్ జామున్లు చిన్నగైనా కానీ? పర్లేదు కదా, నేను దూరంగా ఉంటాను, జాగ్రత్తగా నచ్చరే కదా నాన్న, ఒక ధైర్యం. దాంట్లోకి వేస్తే మాడిపోవాలి, అందుకే కదా నీకు. బాబా బాబా నువ్వు వంటలు చాలేనా ఇంకా? బాబా బాబా కదా సినే. వెళ్తే పిలిస్తే పలుకుతావు, మీ నాన్న పిలిస్తే పలుకుతావు, నేను పిలిస్తే ఎందుకు చేస్తాను అన్నీ? బాబా బాబా కొన్ని చేస్తాను. బాబా అశ్విని, అశ్వినికి అయితే మాత్రం పగిలిపోయింది అప్పుడు. అదిగో చూసారా? నవ్వుతావేంటనా? ఇదిగో చూసారా, మంచి రౌండ్గా అయితే మాత్రం వచ్చినాయి, అండ్ గోల్డ్ కలర్లో కూడా. ఇంకా లాస్ట్ ఫైనల్ స్టెప్ అయితే మాత్రం ఏనా ఫైనల్ స్టెప్ ఇంకా అదే మనం చేసుకొని నన్ను చూపించచ్చుగా ఒకసారి మా వాళ్ళకి. ఓహో అదే. అబ్బా మామూలుగా నువ్వు మా ఏమన్నా అంటే మంచిదే కదా. ఇదేంట్రా ఇట్లా మాట్లాడతారని తిట్టుకుంటా. అయితే తిట్టుకో అన్నా. ఫైనల్ టచ్ అయిపోయింది కదా. మళ్ళీ రెడీ అయిన గులాబ్ జామున్ కమలాన్ని తిట్టుకుంటా అంటావు నువ్వు అయితే మాత్రం. నన్ను అయిపోయినా వాసన చూసావా? బాగున్నాయా? మా ఫ్యాన్స్ మేమంతా రెడీగా ఉన్నామ్మా తినేసేకి. ఇవా గులాబ్ జామున్ పచ్చివా? అయిపోయింది కదా ఇంకా గులాబ్ జామున్ మొత్తానికి. చెప్తావా? అంతేనావా? ఇంకేం చెప్పను అంటే లైక్ ఇటు చూసి కూడా చెప్పచ్చు. ఫైనల్ థింగ్. బాయ్.